అందరికీ నమస్కారం. తెన్నేటి లక్ష్మీస్ కిచెన్కి స్వాగతం. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇవాళ మనం వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర ఈజీగా చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 200 గ్రాములు, కొత్తిమీర కట్ట 1, పచ్చిమిరపకాయలు 10 నుంచి 15, ఉప్పు తగినంత నూనె, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. స్టవ్ వెలిగిస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను ఫస్ట్. కోసి పెట్టుకున్న వంకాయలు వేస్తున్నానండి దీంట్లో. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు మగ్గబెట్టుకోవాలండి. కూరకు సరిపడ పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి మిక్సీలో. తర్వాత కొత్తిమీర వేయాలండి. కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి దీనికి తగ్గట్టు కూరకు సరిపడా కారం, ఉప్పు వేయాలండి. సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ బట్టి చూపిస్తానండి. కొత్తిమీర ఇట్లా గ్రైండ్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇట్లా గ్రైండ్ చేసుకున్నది కూరలో వేసేసుకోవాలి. కూర ఒకసారి కలుపుకొని వేసేస్తానండి. ఈ కూరకి వంకాయలు ఎంత లేతగా ఉంటే అంత తొందరగా ఉడుకుతుందండి. వేసేసి ఒక్క చుక్క నీళ్ళు పోసుకోవచ్చు. ఇది సిమ్లో పెడితే అదే ఉడికిపోతుంది. ఏం వేయాలి, సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మిరపకాయల కారం వేసాక 10 నిమిషాలు మగ్గబెట్టుకుంటే కూర రెడీ అయిపోతుందండి. మీకు ఏమైనా ఉప్పు తక్కువైతే కొంచెం ఉప్పు కలుపుకోవచ్చు. అంతేనండి, వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరో ఒక మంచి రెసిపీతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ.